హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం టూ స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడదాము. చాలా చిన్నవి చెప్పాలంటే 1000 crores మార్కెట్ క్యాప్ నియర్లీ కంపెనీస్ చెప్పాలంటే. దానిలో ఒకటి ఎస్ఎంఈ కంపెనీ అన్నమాట. వాటికి డేటా సెంటర్స్ దగ్గర నుంచి మనకి హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది ఆ కంపెనీస్ కి అయితే. రీసెంట్ గా FY26 గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే వచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు. నియర్లీ 35 to 40% గైడెన్స్ అయితే ఇచ్చారు. అండ్ వన్ ఆఫ్ ద కంపెనీ అయితే నీష్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తుంది అనమాట. అండ్ వాల్యుయేషన్స్ కూడా చాలా చీప్ గా 12 PE లో అయితే ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే. యాక్చువల్గా ఈ టూ స్టాక్స్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఆల్ఫా మెంబర్ అయితే అడిగారు అనమాట. మొన్న సాటర్డే వీడియోకి మీకు స్పెషల్ స్టాక్స్ 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేశాం కదా ఆల్ఫా మెంబర్స్ కి. ఆ వీడియోకి కామెంట్స్ లో అడిగారు అనమాట ఈ టూ స్టాక్స్ అయితే. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను వెంటనే స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత నాకు 2 స్టాక్స్ కూడా నాకు మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు ఈ టూ స్టాక్సే కాకుండా ఇంకా కొంతమంది కామెంట్స్ లో కొన్ని స్టాక్స్ అడిగారు. నాకు అవి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. వాటి మీద కూడా వీడియోస్ అప్కమింగ్ వీడియోస్ అయితే చేస్తాను నేను. ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే ఆల్ఫా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మన ఛానల్ కి వెళ్ళి మన ఛానల్ బటన్ లో జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ 59 రూపీస్ మాత్రమే. అక్కడ ఆల్మోస్ట్ మనకి హై గ్రోయింగ్ స్టాక్స్ కానీ స్పెషల్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ కంపెనీ మనం చూస్తే మోడిసన్ లిమిటెడ్ అనమాట. వీళ్ళు బిజినెస్ మోడల్ మనం చూసినప్పుడు ఎలక్ట్రికల్ కాంటాక్ట్ మెటీరియల్స్ కానీ అండ్ ఫినిష్డ్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు. ఇన్సైడ్ స్విచ్ గేర్స్ లో వీళ్ళు తయారు చేస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ గేర్స్ మనకి ఇండస్ట్రియల్ లో కానీ డేటా సెంటర్స్ లో వీటిని యూస్ చేస్తుంటారు కదా. మన స్విచ్ గేర్స్ డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. ఈ స్విచ్ గేర్స్ లో వీళ్ళు ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అండ్ ఆఫ్ కి ఉంటాయి కదా, ఆ కాంటాక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ గ్లోబలీ ప్రొడ్యూసింగ్ సిల్వర్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ కాంటాక్ట్స్ అక్రాస్ ఎల్వి, ఎంవి, హెచ్వి అండ్ ఈహెచ్వి స్విచ్ గేర్ సెగ్మెంట్స్ అనమాట. వీళ్ళ కోర్ బిజినెస్ మనం చూసినప్పుడు సిల్వర్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు. యూజ్ ఇన్ సర్క్యూట్ బ్రేకర్స్, కాంటాక్టర్స్, రిలేస్, స్విచ్ గేర్స్ దీనిలో అయితే వీళ్ళు యూజ్ చేస్తుంటారు ఈ సిల్వర్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్. ఇది వీళ్ళ కోర్ బిజినెస్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కాపర్ క్రోమియం అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్రొడక్ట్స్ చెప్పాలంటే. దీనిలో మనం చూసినప్పుడు వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ 11 kV, 33 kV, 66 kV హైయర్ వోల్టేజ్ స్విచ్ గేర్స్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ గ్లోబలీ మ్యానుఫ్యాక్చర్ హై క్వాలిటీ కాపర్ క్రోమియం అని చెప్తున్నారు అనమాట ఈ ఎలాయ్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కాపర్ టంక్షన్ యూజింగ్ జిఎస్ స్విచ్ గేర్, హై కరెంట్ స్విచ్చింగ్, ఏఆర్సి ఇంటరప్షన్. దిస్ ఇస్ ప్రీమియం ప్రొడక్ట్స్ అని అయితే చెప్తున్నారు అనమాట, ప్రీమియం అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కాపర్ అలాయ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు. వీళ్ళ గ్రూప్ కంపెనీ కాపర్ బిజినెస్ అయితే ఉందన్నమాట. దాని ద్వారా వీళ్ళు కాపర్ అలాయ్స్ అయితే తయారు చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ మనం చూస్తే రైల్వేస్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమోటివ్, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. అసలు వీళ్ళ ప్రొడక్ట్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని మనం చూసినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా సెంటర్స్ లో కానీ ఎక్కడైనా ఇప్పుడు స్విచ్ గేర్స్ యూజ్ చేస్తాం కదా, ఏబీబీ వాళ్ళ స్విచ్ గేర్స్ కానీ, సీమెన్స్ వాళ్ళవి, స్నైడర్ ఎలక్ట్రిక్ వాళ్ళవి స్విచ్ గేర్స్ లో ఇవి వీళ్ళ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే అవి సరిగ్గా పనిచేయవన్నమాట. ఇవి మోస్ట్ క్రిటికల్ పార్ట్స్ చెప్పాలంటే. వీళ్ళ మెయిన్ మోడ్ మనం చూస్తే వెరీ ఫ్యూ గ్లోబల్ ప్లేయర్స్ అయితే ఉన్నారన్నమాట. వీళ్ళకి కాంపిటీషన్ బాగా తక్కువ. మ్యానుఫ్యాక్చరింగ్ సిల్వర్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఇస్ నాట్ ఎ కమోడిటీ బిజినెస్. ఇట్ రిక్వైర్స్ పవర్ మెటలర్జీ, సిల్వర్ మెటలర్జీ, కాపర్ అలాయ్, టంగ్స్టన్ టెక్నాలజీ, ప్రెసిషన్ మెషినింగ్ అనమాట. The company states it is one of the few globally with integrated capabilities from silver refining to finished contacts అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ కస్టమర్స్ చాలా స్టిక్కీగా అయితే ఉంటారని చెప్తున్నారు. లైక్ ఏబీబీ కానీ, సీమెన్స్ కానీ వీళ్ళ క్లయింట్స్ ఓఎమ్స్ అన్ని కూడా మీన్స్ అంత ఈజీగా మార్చరు వీళ్ళ క్లయింట్స్. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ అంటే క్రిటికల్ కాబట్టి అంత మళ్ళీ స్విచ్ గేర్స్ లో మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ వీళ్ళ క్లయింట్ స్టిక్కీనెస్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ టెక్నాలజీ మనం చూసినప్పుడు ఈ టెక్నాలజీస్ లో వీళ్ళు ఏజీసీడీఓ ఆల్టర్నేటివ్స్ కానీ, సిల్వర్ టంగ్స్టన్, కాపర్ క్రోమియం, ఇవన్నీ కాపర్ టంగ్స్టన్, అడ్వాన్స్డ్ కాంటాక్ట్ మెటీరియల్స్. దిస్ రిక్వైర్స్ ఇయర్స్ ఆఫ్ మెటలర్జికల్ నోన్ హౌ. వీటిపైన ఎక్స్పర్టైజ్ అయితే ఉండాలని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. మనం మెయిన్ గా ఎన్ ప్రొడక్ట్స్ మనం చూసినప్పుడు పవర్ ట్రాన్స్మిషన్ లో కానీ, డిస్ట్రిబ్యూషన్ లో, జిఐఎస్ సబ్స్టేషన్స్, హెచ్విడిసి ప్రాజెక్ట్స్ లో అండ్ డేటా సెంటర్స్, రైల్వేస్, ఇన్స్ట్రుమెంటల్ ఆటోమేషన్, రెన్యూబుల్ ఎనర్జీ, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనకి మంచి గ్రోయింగ్ సెగ్మెంట్స్ లో వీళ్ళకి మంచి ప్రెజెన్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళకి గ్రోత్ అయితే కనబడుతుంది మనకి. అండ్ వీళ్ళ క్లయింట్ లిస్ట్ మనం చూస్తే పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే ఉన్నారు. మనం చూస్తే ఏబీబీ కానీ, మిత్సుబిషి, ఆల్స్టామ్, రోల్స్ రాయ్స్, బిహెచ్ఎల్, తోషిబా, జీఈ, జనరల్ ఎలక్ట్రిక్ అండ్ ఎల్ఎన్టీ, సీమెన్స్, టెకో ఎక్సెట్రా వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అండ్ యూజర్ ఇండస్ట్రీస్ మనం చూడొచ్చు ఇక్కడ ఎల్బీ స్విచ్ గేర్స్, ఎంబీ స్విచ్ గేర్స్, హెచ్పీ స్విచ్ గేర్, ఇండస్ట్రియల్ మోటార్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రైల్వేస్, ఏరోస్పేస్, ఆటోమోటివ్, మెరైన్, డిఫెన్స్, ఇంజనీరింగ్, లైఫ్ సైన్స్, ఫార్మాసిటికల్స్ ఎక్కడ చూసినా వీళ్ళకైతే ఉందన్నమాట ఆపర్చునిటీ అయితే.
అండ్ మెయిన్ గా ఈ Q4 FY26 రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ చూస్తే 123% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ మనం చూస్తే 278% పెరిగింది అనమాట. ఎబిటా మార్జిన్స్ బాగా పెరిగాయి అనమాట. 24.84% అయితే పెరిగాయి. మనకి రీసెంట్ అప్డేట్స్ మనం చూస్తే ఈ FY26 రిజల్ట్స్ తర్వాత బాగా వచ్చాయి రిజల్ట్స్. దాని తర్వాత మనకి ఇన్వెస్టర్ మీటింగ్ అయితే కండక్ట్ చేశారనమాట. దీన్ని బట్టి ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది మనకి చెప్పాలంటే ఈ కంపెనీలో. అండ్ రీసెంట్ గా ఇంకొక MOU కూడా వీళ్ళు చేసుకున్నారు. మనం చూస్తే రినిరా అండ్ ఎల్ డ్రైవ్ LLC ఈ కంపెనీస్ తో అయితే వీళ్ళు MOU అయితే చేసుకున్నారు. దీనిలో వీళ్ళు చూస్తే ఈవీ ఛార్జింగ్ వెంచర్ రిలేటెడ్ MOU చెప్పాలంటే ఈ కంపెనీతో అసెంబ్లీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అనమాట. మనం చూడాలి ఈ గ్రోత్ ఎలా ఉంటుందో. ఓకే, వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూద్దాం. వీళ్ళ మార్కెట్ క్యాప్ 956 crores, లెస్ దాన్ 1000 crores ఇప్పుడు చెప్పాలంటే. అండ్ వీళ్ళ PE 12.2 అయితే ట్రేడ్ అవుతుంది. నార్మల్ గా అంటే నిజం చెప్పాలంటే కమోడిటీ స్టాక్ ఏం కాదు, కానీ చీప్ గా ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే. అండ్ ROE కూడా చాలా బాగున్నాయి, 31, 32 అయితే ఉంది. అండ్ డెట్ టు ఈక్విటీ చూస్తే మనకి 0.64 అయితే ఉంది అనమాట. పర్లేదు, రీజనబుల్ గా ఉంది, మరీ ఎక్కువ హై డెట్ అనుకోవాల్సిన అవసరం లేదు, పర్లేదు. అండ్ కమింగ్ టు షేర్ ప్రైస్, మనకి రీసెంట్ గా సడన్ గా పెరిగింది అనమాట. లాస్ట్ 1-2 months లోనే స్టాక్ అసలు ఒకసారిగా 100% దాకా పెరిగిపోయింది. ఈవీ బై ఎబిటా చూసినా కూడా మనకి ఇంకా స్టిల్ చీప్ గా కనబడుతుంది. మనం చెప్పాలంటే వీళ్ళ మీడియన్ 9.8 అయితే ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈవీ బై ఎబిటా 9.1 లో ట్రేడ్ అవుతుంది అనమాట. స్టిల్ మనకి స్టాక్ డబుల్ అయినా కూడా మనకి చీప్ అనే చెప్పొచ్చు డెఫినెట్ గా. కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ మనం చూసినప్పుడు వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ లో వీళ్ళ రెవెన్యూస్ పర్లేదు, స్లోగా బాగానే గ్రో అయింది. కానీ ఈసారి మాత్రం అబ్నార్మల్ గా ఒక్కసారిగా ఈ మార్చ్ FY26 లో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే వచ్చింది అనమాట. మనకి తెలియదు ఎందుకు వచ్చింది అనేది తెలియదు. వీళ్ళు కాన్ కాల్స్ కానీ ఇన్వెస్టర్ ప్రెసెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో దట్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఈ కంపెనీ గురించి. అది కొంచెం మనకు మైనస్ చెప్పాలంటే. అండ్ ఈసారి రెవెన్యూస్ కానీ అసలు మార్జిన్స్ కానీ చూస్తే ఈసారి 25%, ముందంతా సింగిల్ డిజిట్ లో వచ్చేది 7-8%, 9%. అండ్ లాస్ట్ 3 quarters లో మాత్రం మనం చూస్తే 13% లో వచ్చింది. తర్వాత ఈసారి 25% వచ్చింది అనమాట. చాలా మంచి గ్రోత్ వచ్చింది. వీళ్ళ ప్యాట్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. సంథింగ్ ఈస్ చేంజింగ్ ఇన్ ద కంపెనీ. మనకి అంటే ఇన్ డెప్త్ గా నాకు తెలియదు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఎవరికైనా తెలిసింటే కామెంట్స్ లో పెట్టండి. అండ్ కమింగ్ టు ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా మనకి పర్లేదు, మనకి రెవెన్యూస్ లో స్లైట్ గ్రోత్ వస్తుంది. ఈసారి మాత్రమే FY26 ఎక్స్ట్రాడినరీ గ్రోత్ వచ్చింది. అండ్ ప్యాట్ లో కూడా మనకు ముందు పెద్దగా గ్రోత్ లేదు, కానీ ఈసారి మాత్రం ఎక్స్ట్రాడినరీ గ్రోత్ వచ్చింది అనమాట. నాకు తెలిసి మెయిన్ అదే చెప్పాలంటే, మెయిన్ ముందు అంత గ్రోత్ లేదు కాబట్టి వాల్యుయేషన్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. అది ఒక్కసారికి జంప్ అయ్యేసరికి మనకి ఇప్పుడు నెట్ ప్రాఫిట్ కానీ మనకి EPS బాగా పెరిగేసరికి మనకి వాల్యుయేషన్స్ చీప్ కనపడుతుంది. ఈ గ్రోత్ కానీ సస్టైన్ అవుతేనే మన స్టాక్ పెరుగుతుంది చెప్పాలంటే. ఇది ఓన్లీ వన్ టైం వచ్చి FY26 మాత్రం వచ్చి మళ్ళీ FY27 లో మళ్ళీ డౌన్ అవుతే మాత్రం స్టాక్ మళ్ళీ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఇది గమనించాలి. అండ్ కమింగ్ టు క్యాష్ ఫ్లోస్ మనం చూస్తే క్యాష్ ఫ్లోస్ మనకి లాస్ట్ 3 years తప్ప ముందు అన్నీ బాగానే ఉన్నాయి. మనకి ఓన్లీ FY24, 25, 26 మాత్రమే నెగిటివ్ గా ఉన్నాయన్నమాట క్యాష్ ఫ్లోస్. ముందంతా బాగానే హెల్తీగా జనరేట్ చేశారు, కానీ లాస్ట్ 3 years మాత్రం ఎందుకు అంటే క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ తెలియదు. ఏమైనా గ్రోత్ కోసం వీళ్ళు చూస్తున్నారో, దానివల్ల ఏమైనా అయినట్లు అనిపించింది అయితే నాకైతే. అండ్ కమింగ్ టు రేషియోస్ మనం చూస్తే ROCE కూడా మనకి డీసెంట్ గా ఉంది. మనకి డెబిటెడ్ డేస్ కొంచెం పెరిగింది మనకి. అండ్ డేస్ పేయబుల్ అక్కడే ఉంది, 11 days అలా ఉందన్నమాట. మెయిన్ గా ఇన్వెంటరీ డేస్ అయితే 152 days పెరిగాయి అనమాట. ఇన్వెంటరీ డేస్ ఓవరాల్ గా మనం చూస్తే వర్కింగ్ క్యాపిటల్ డేస్ తగ్గడం వల్ల ROCE అయితే ఇప్పుడు బాగుంది, 31 అయితే ఉంది. ముందు అయితే కొంచెం తక్కువలోనే ఉంది అనమాట. ఈ ఒక 1 year ఎక్సెప్షనల్ ఇయర్ అయితే వచ్చింది. అండ్ కమింగ్ టు మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే వీళ్ళ ప్రమోటర్స్ 52% అరౌండ్ హోల్డ్ చేస్తున్నారు. మెయిన్ గా చెప్పాలంటే ఈ మార్చ్ లో అంటే ఈ షేర్ పెరగడం కన్నా ముందు వీళ్ళు చూస్తే 118 రూపీస్ దగ్గర యావరేజ్ ప్రైస్ మనం చూస్తే బై చేశారు అనమాట. 25,000 షేర్స్ అయితే బై చేశారు. దానివల్ల కూడా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది అండ్ రిజల్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మీన్స్ ప్రమోటర్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం కనపడుతుంది మనకి ఈ కంపెనీలో, మనం చూడాలి. అండ్ కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మనకి ఈ కంపెనీలో మనం చూస్తే హై టెక్నికల్ బ్యారియర్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టిక్కీ OEMs అయితే ఉన్నారు. అండ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అండ్ వీళ్ళ PE కూడా మనం చూస్తే 12 అరౌండ్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ ఎలక్ట్రిఫికేషన్ కానీ, స్విచ్ గేర్, డేటా సెంటర్ ఆపర్చునిటీ, గ్రిడ్ ఎక్స్పాన్షన్, ఈ ట్రెండ్స్ మొత్తం పాజిటివ్ చెప్పాలంటే. అండ్ నెగిటివ్స్కి వచ్చేసరికి చాలా స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. అంటే ఎలా చేస్తారో మనం చూడాలి. అండ్ స్విచ్ గేర్ ఇండస్ట్రీ డిమాండ్ ఇప్పుడు బాగానే ఉంది. ఒకవేళ స్లో డౌన్ కానీ జరిగితే ఏమైనా నెగిటివ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ లిమిటెడ్ ఫార్వర్డ్ గైడెన్స్. మనకి కాన్ కాల్స్ కానీ మనకి ఏవి కనెక్ట్ చేయట్లేదు. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయలేదు అనమాట. మన స్క్రీనర్ లో ఎక్కడ లేదు. సో దట్ మన రీసెంట్ అప్డేట్స్ అయితే మనకి అంత రావట్లేదు. అది కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు సెకండ్ కంపెనీ మనం చూస్తే వివిడ్ ఎలక్ట్రో మెక్ అనమాట. ఇట్ డిజైన్స్, మ్యానుఫ్యాక్చర్స్, ఇన్స్టాల్స్ అండ్ కమిషన్స్ ఎలక్ట్రికల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. మనం చూస్తే LV లో వోల్టేజ్ ప్యానల్స్ కానీ, మీడియం వోల్టేజ్ ప్యానల్స్, బస్ డెక్స్, బస్ బార్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ప్యానల్స్, ఆటోమేషన్ సిస్టమ్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సొల్యూషన్స్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు వీళ్ళు.
మూవింగ్ టువర్డ్స్ కంప్లీట్ ఎలక్ట్రికల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సొల్యూషన్స్, నాట్ జస్ట్ ఇండివిజువల్ ప్యానల్స్ అని చెప్తున్నారు వీళ్ళ ఆపర్చునిటీ మనం చూస్తే మనకి డేటా సెంటర్స్ లో కానీ అండ్ మిగతా దానిలో హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్, మెట్రోస్ అంటే ఇవన్నీ వీటిలో కూడా వీళ్ళకి కమర్షియల్ బిల్డింగ్స్ వీటిలో ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మెయిన్ గా ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన డేటా సెంటర్స్. వీళ్ళకి చూస్తే డేటా సెంటర్స్ లో వీళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ 50% రెవెన్యూస్ వీళ్ళ FY26 లో వచ్చినవి డేటా సెంటర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. వీళ్ళకి పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే ఉన్నారు మనం చూస్తే. అండ్ కమింగ్ టు ద క్లయింట్స్ వీళ్ళు చూస్తే డేటా సెంటర్స్ కి STT, GDC, NTT డేటా, కంట్రోలర్స్, అదానీ కోనెక్స్, అదానీ వాళ్ళు కూడా ఉన్నారనమాట. అండ్ OEMs లో మనం చూస్తే ABB, సిమెన్స్, హిటాచి ఎనర్జీ, L&T వీళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే, కమింగ్ టు ద మోట్ ఆఫ్ ద కంపెనీ, వీళ్ళు చెప్పాలంటే వీళ్ళ బిజినెస్ అంటే చెప్పాలంటే ప్యానల్ చేయడం పెద్ద అంత క్రిటికల్ బిజినెస్ ఏం కాదు, స్పెషల్ వర్క్ ఏం లేదు. కానీ వీళ్ళు చెప్పాలంటే మెయిన్ గా ఈ OEMs దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్స్ అవడం కానీ క్లయింట్ రిలేషన్షిప్స్ మనం చూస్తే పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే ఉన్నారు కదా, ABB, సిమెన్స్, హిటాచి, L&T వీళ్ళ దగ్గర నుంచి కానీ డేటా సెంటర్స్ లో కానీ వీళ్ళ అప్రూవల్స్ రావడం కానీ ఈ స్టిక్కినెస్ అంటే చిన్న చిన్న వాళ్ళు అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు కదా పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే. ఇది మెయిన్ మోడ్ చెప్పాలంటే ఈ కంపెనీకి. అండ్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీ కూడా చెప్పాలంటే మనకి ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ కస్టమైజ్డ్ అనమాట. కస్టమైజ్డ్ గా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి, అంటే కమోడిటీ ప్రోడక్ట్ అనుకోకూడదు. ప్యానల్స్ మస్ట్ బి డిజైన్ స్పెసిఫికలీ ఫర్ ద కస్టమర్స్ లోడ్ ప్రొటెక్షన్ అండ్ పే లోడ్స్ అనమాట. సో కస్టమైజ్ గా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి కమోడిటీ లాగైతే మనం చూడకూడదు ఇది. రీసెంట్ గా వీళ్ళు FY26 వీళ్ళ పర్ఫార్మెన్స్ మేము చూస్తే మన రెవెన్యూస్ చూస్తే మనకి 29% గ్రో అయింది, కానీ ప్యాట్ చూస్తే మనకి 62% గ్రో అయింది అనమాట. మీన్స్ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యే వీళ్ళకి 23% ఇంప్రూవ్ అయింది అనమాట. మనం ఫైనాన్షియల్స్ లో మనం చూద్దాం. ఇంకా ప్రెసెంట్ వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూస్తే 221 crores అయితే ఉంది. చిన్న SME కంపెనీ చెప్పాలంటే 221 crores ఆర్డర్ బుక్ మంచిది అయితే ఉంది. అండ్ మెయిన్ గా వీళ్ళకి న్యూ ఫెసిలిటీ అయితే వీళ్ళకి కమర్షియల్ అవుతుంది అనమాట. మనకి ఆగస్ట్ 2026 కి ఆగస్ట్ ఎండ్ కి అయితే ఇన్నోగ్రేట్ అయ్యి అంటే స్టార్ట్ అవుతుంది, కమర్షియల్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 1.2 lakh square feet అని చెప్తున్నారు. అక్కడ నుంచి మంచి అంటే ఎక్స్పాన్షన్ కానీ కెపాసిటీస్ పెరుగుతాయి కదా, దీని మంచి గ్రోత్ అయితే రావచ్చు. అండ్ రీసెంట్ గా వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు, వీళ్ళు మెక్టెక్ అక్విజిషన్ అయితే వీళ్ళు చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఎక్స్పాండింగ్ ఇట్స్ క్యాపబిలిటీస్ అండ్ బ్రాడనింగ్ ఇట్స్ సర్వీస్ ఆఫరింగ్ అని చెప్తున్నారు అనమాట. మనం చూడాలి అక్విజిషన్ వీళ్ళకి ఎంత ప్రాఫిట్ మనకు తెలియదు. అండ్ మెయిన్ గా వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ మనం చూసినప్పుడు వీళ్ళ గ్రోత్ గైడెన్స్ FY27 కి 35 to 40% రెవెన్యూ గ్రోత్ అని చెప్తున్నారు అనమాట. మంచి హై గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నారు. ఓకే, కమింగ్ టు వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూసినప్పుడు వీళ్ళ మార్కెట్ క్యాప్ 1075 crores. ఇది SME కంపెనీ అనమాట. 1000 crores అరౌండ్ అయితే ఉంది. అండ్ PE మనం చూస్తే 34 అయితే ఉంది. అంటే మరి చీప్ అని ఏం కాదు, రీజనబుల్లీ ప్రైస్ అని చెప్పొచ్చు. ROCE 58, ROE 54 అయితే ఉంది, బాగుంది అనమాట. అండ్ డెట్ టు ఈక్విటీ 0.45, పర్లేదు మనకి మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు, పర్లేదు మనకి ఓకే. అండ్ కమింగ్ టు ద షేర్ ప్రైస్ మనం చూసినప్పుడు వీళ్ళు IPO వచ్చిన తర్వాత రీసెంట్ గానే వచ్చారు, ఏప్రిల్లో వచ్చారు అనమాట. 3 months అరౌండ్ అయితే అయింది. IPO వచ్చిన తర్వాత స్టాక్ అయితే బాగా పెరిగి ఇప్పుడు మళ్ళీ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. ఇంకా ఫాలో అయితే బాగుంటుంది నాకు తెలిసి. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ మనం చూసినప్పుడు వీళ్ళ సేల్స్ గ్రోత్ మన ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు బాగానే గ్రో అయింది. మెయిన్ గా సెప్టెంబర్ 2025 లో మనకి కొంచెం పడింది అనమాట. మీన్స్ వీళ్ళకి క్వార్టర్ అండ్ క్వార్టర్ కొంచెం లంపీనెస్ అయితే ఉండొచ్చు వీళ్ళ బిజినెస్ లో. సో దట్ మార్చ్ క్వార్టర్ నాకు తెలిసి స్ట్రాంగ్ క్వార్టర్ ఉండొచ్చు అనిపిస్తుంది నాకు చూసిన తర్వాత. బాగానే మార్జిన్స్ 20%, 24% బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్యాట్ గ్రోత్ కూడా డీసెంట్ గా ఉంది క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసినప్పుడు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినప్పుడు కూడా మంచి గ్రోత్ అయితే వచ్చింది అనమాట. మెయిన్ గా లాస్ట్ ఇయర్స్ లో మనం చూస్తే FY24, 25, 26 చాలా మంచి గ్రోత్ అయితే వచ్చింది. అండ్ మార్జిన్స్ ముందు మనం చూస్తే చాలా తక్కువ ఉంది, 2-3% దగ్గర నుంచి మనకి మంచి ఇంప్రూవ్మెంట్ 18-23% అయితే వచ్చింది. మీన్స్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్లున్నారు. ఇప్పుడు ఆపరేటింగ్ లివరేజ్ అయితే స్టార్ట్ అయింది. ఆ మార్జిన్స్ అయితే ఇప్పుడు 20% అరౌండ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. బాగానే గ్రోత్ అయితే ఉంది, వీళ్ళ ఆర్డర్ బుక్ కానీ గ్రోత్ కానీ బాగానే కనబడుతుంది. అండ్ కమింగ్ టు వీళ్ళ క్యాష్ ఫ్లోస్ మనం చూసినప్పుడు చాలా చిన్నది కానీ బాగానే ఉంది. క్యాష్ ఫ్లోస్ అయితే అన్ని బాగానే వచ్చేంత వరకు. మార్చ్ 2026 ఇంకా రాలేదన్నమాట వీళ్ళ క్యాష్ ఫ్లోస్ అయితే మనం చూడడానికి. అండ్ కమింగ్ టు వీళ్ళ రేషియోస్ మనం చూస్తే డెబిటర్ డేస్ 212 days చాలా ఎక్కువ ఉంది, కానీ డేస్ పేయబుల్ కూడా ఎక్కువ ఉంది 191 days అనమాట. సో దట్ మనకి కాంప్రమైజ్ అయిపోతుంది రెండు. అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ 41 days వస్తుంది, వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఓన్లీ 45 days. దీనివల్ల మనకి ROC అయితే బాగానే ఉంది. ఇప్పుడు ROC అయితే బాగానే ఉంది, కానీ సస్టైన్ అవుతుందా ఈ ROC అనేది మనం చెప్పలేము. చిన్న కంపెనీ కదా, ఇప్పుడే వచ్చింది, మారచ్చు. అండ్ కమింగ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, రీసెంట్ IPO కాబట్టి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ప్రమోటర్స్ 73-74% అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ గా రీసెంట్ మనం న్యూస్ చూసినప్పుడు వీళ్ళకి డేటా సెంటర్స్ ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. July 6th మనం చూసినప్పుడు 30.13 crores అయితే వీళ్ళకి వచ్చింది అనమాట. సమ్ ప్యానల్స్ పైన వచ్చింది డేటా సెంటర్స్. అండ్ మనం చూస్తే June 29th మనం చూస్తే 20 crores దాకా ఆర్డర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయి, మనం చూడాలి.
వీళ్ళ క్లోజెస్ట్ పేర్ మనం చూసినప్పుడు పేర్ కంపెనీ, వీళ్ళు మెరైన్ ఎలక్ట్రికల్స్ అని చెప్పొచ్చు అనమాట. మనం డిస్కస్ చేసాం కదా, వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంపెనీ నాకు. అండ్ కంపెనీ రీసెంట్ గా బాగా చేస్తుంది కూడా, రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి అని బాగానే స్టాక్ కూడా పెరుగుతుంది. వీళ్ళు కూడా మంచి డేటా సెంటర్ ఆపర్చునిటీ ఉంది మెరైన్ ఎలక్ట్రికల్స్. కానీ వీళ్ళు ఇంకా మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇంకా బెటర్ కంపెనీ ఈ కంపెనీతో కంపేర్ చేసి చూస్తే. వాళ్ళు మెరైన్ లో కానీ డిఫెన్స్, ఇండస్ట్రియల్, డేటా సెంటర్స్, స్మార్ట్ పవర్ సిస్టమ్స్ వీటన్నిటిలో మంచి ఆపర్చునిటీ ఉంది అనమాట. మెరైన్ ఎలక్ట్రికల్స్ ఫార్ బెటర్ కంపెనీ ఈ వీడి కన్నా. కానీ మన వాల్యుయేషన్స్ వైజ్ మనం చూసినప్పుడు అది కొంచెం ఎక్కువ వాల్యుయేషన్స్ లో 60 PE ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే మెరైన్. వివిడ్ అనేది కొంచెం చిన్న కంపెనీ, ఇప్పుడే గ్రోత్ అయితే స్టార్ట్ అయింది. సో దట్ మనకి వాల్యుయేషన్స్ కూడా 30 పైన అయితే ఉంది. అండ్ ఈ కంపెనీలో రిస్క్ మనం చూస్తే వీళ్ళు 50% రెవెన్యూస్ డేటా సెంటర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఒకవేళ డేటా సెంటర్స్ క్యాపెక్స్ కానీ తగ్గిస్తే, ఏమైనా స్లో డౌన్ కానీ జరిగితే ఈ కంపెనీకి కొంచెం రిస్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎక్కువ డేటా సెంటర్స్ పైన డిపెండ్ అయింది కాబట్టి. కానీ ఇప్పట్లో చూస్తుంటే మరీ అంత తగ్గేటట్టు లేదు, కానీ నాకు తెలిసి బాగానే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే జియోగ్రాఫిక్ కాన్సన్ట్రేషన్ మనం చూస్తే ఎక్కువ వీళ్ళకి మహారాష్ట్ర దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది అనమాట వీళ్ళ రెవెన్యూస్ కానీ ఇవన్నీ. సో దట్ వీళ్ళు డైవర్సిఫై అయితే బాగుంటుంది మిగతా రీజన్స్ కానీ మిగతా అంతా కూడా. ఇది ఒక కాన్సన్ట్రేషన్ అయితే ఉంది. అట్ లాస్ట్ కంక్లూజన్కి వస్తే 2 కంపెనీస్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఫస్ట్ కంపెనీ అది మనం చూస్తే మోడిసన్, మనకి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. కానీ మనం చెప్పాలంటే FY26 గ్రోత్ వచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మనకి గ్రోత్ వస్తుందా లేదా అనేది మనకి మేనేజ్మెంట్ కామెంటరీ మనకి ఎక్కడ లేదు. వస్తే ఓకే, లేకపోతే అది 1.5 year వచ్చి FY26 లో మళ్ళీ నెక్స్ట్ గ్రోత్ కానీ రాకపోతే స్టాక్ మనకి పెరగదు, ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళ ప్రమోటర్స్ బయింగ్ అనేది మనకి మార్చ్లో జరిగింది కాబట్టి కొంచెం అంటే ఇంకా లో ప్రైస్ లో బై చేశారు, స్టాక్ పెరిగింది అక్కడ, మనం గమనించాలి మనం. అండ్ నెక్స్ట్ వివిడ్ చూస్తే మనకి మంచి రెండిట్లో కూడా మంచి క్లయింట్స్ అయితే ఉన్నారు, దీనిలో వీళ్ళకి కూడా ఉన్నారు. అండ్ డేటా సెంటర్స్ మంచి ఆపర్చునిటీ, వీళ్ళకి మంచి చెప్పాలంటే ఆర్డర్ బుక్ కూడా ఉన్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి కూడా, క్లియర్ విజిబిలిటీ అయితే గ్రోత్ కనబడుతుంది. 35 to 40% గ్రోత్ అని చెప్తున్నారు. మెయిన్ గా వీళ్ళు SME కంపెనీ, కొంచెం రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారని మనం చూడాలి. అండ్ డేటా సెంటర్స్ పైన డిపెండ్ అయింది కాబట్టి డేటా సెంటర్స్ ఏమైనా స్లో డౌన్ జరిగితే ఈ కంపెనీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే నాకు పెద్ద ప్రాబ్లమే కనబడట్లేదు. కానీ 2 కంపెనీస్ కూడా రిస్క్ టు రివార్డ్ రెండు ఉంటాయి. చిన్న కంపెనీస్ కాబట్టి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా అలాగే వస్తుంది. కాబట్టి స్టడీ చేసిన తర్వాత మీ ఓన్ డెసిషన్ అయితే మీరు తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి స్టాక్స్ అయితే మీకోసం తీసుకొస్తాను. అండ్ ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం, స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.